హాయ్ నమస్తే అందరికీ. సో ఈ మధ్య 2-3 సార్లు ఇద్దరు అడిగారు నన్ను, మీకు క్యాన్సర్ రాకముందు ఏ ఫుడ్ తీసుకున్నారు, అంటే క్యాన్సర్ రావడానికి రీజన్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగారు. సో దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు, అంటే ఏదైనా మ్యాక్సిమం బ్యాడ్ హ్యాబిట్ ఉంటే కానీ లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే కానీ క్యాన్సర్ ఇట్లాంటివి రావు అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే నా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేది బిఫోర్ క్యాన్సర్ అనేది మీకు వీడియోలో కొంచెం చెప్తాను, మీకు ఐడియా వస్తుంది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకు. సో ప్లీజ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. సో ప్రాపర్గా ఫుడ్ అయితే నేను కంప్లీట్ వెజిటేరియన్ ఏం కాదు, సో నాన్ వెజ్ తీసుకునేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ నాన్ వెజ్లో మటన్ అనేది ఇష్టం లేదు. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అవాయిడే చేస్తాను ఎక్కువ, అంటే తినేవాడిని కానీ చాలా తక్కువ. ఎందుకంటే మటన్ అనేది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మటన్ అనేది కొంచెం తొందరగా డైజెషన్ కాదు, మటన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అది తినకపోయినా కూడా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పడానికి. సో ఆ తర్వాత నేను ఎక్కువగా తీసుకున్న ఫుడ్ ఏంటంటే నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ తినేవాడిని, ఫిష్ రేర్గా అప్పుడప్పుడే. చికెన్ అయితే వీక్లీ 1-2 సార్లు తినేను బిఫోర్ క్యాన్సర్. సో అవుట్ సైడ్ ఫుడ్డా హోమ్ మేడ్ ఫుడ్ అంటే బిఫోర్ మ్యారేజ్ అవుట్ సైడ్ ఫుడ్డే, ఆఫ్టర్ మ్యారేజ్ అవుట్ సైడ్ ఫుడ్. ఈ ఆర్డర్లు అనేది మంత్లీ 1-2 టైమ్స్ అట్లా ఉండొచ్చు. సో ప్రాపర్గా ఇట్లా ఉండేది నా ఫుడ్ హ్యాబిట్. బిఫోర్ మ్యారేజ్ అంటే యాక్చువల్గా నాకు క్యాన్సర్ వచ్చి ఇప్పటికీ 2 ఇయర్స్ కదా, అంటే నాకు 2006లో మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్కి ముందు బిఫోర్ మ్యారేజ్కి ముందు నేను అవుట్ సైడ్ ఫుడ్డే తినేవాడిని. అంటే ఆఫీస్లో ఉండేవాళ్ళం కదా, సో కొన్నిసార్లు వండుకునే వాళ్ళం, కొన్నిసార్లు బయటకు వెళ్ళే వాళ్ళం. నేను ఆన్ సైట్లో వర్క్ సైట్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అవుట్ సైడ్ ఫుడ్డే తీసుకునేవాడిని. రీజన్ ఏదైనా కావచ్చు, మేబీ అప్పుడు అంటే అన్ని ఇయర్స్ బ్యాక్ ఫుడ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ అంటే ఒక 8 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఫుడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నేనైతే నమ్మను. సో ఎందుకంటే ఏదైనా 1-2 ఇయర్స్లో దాని తేడా తెలుస్తుంది. అంటే సిమ్టమ్స్ కూడా నాకు 2022 నుంచి 2023 ఏప్రిల్, అంటే 2022 నవంబర్ డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్లో, అంటే సర్జరీ అయ్యే వరకు ట్రీట్మెంట్ నా క్యాన్సర్ అని తెలిసే వరకే సిమ్టమ్స్ ఎక్కువ ఉండేవి. అంటే ఎక్కువగా ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఏంటంటే కరోనా తర్వాత. సో ఏదైనా నాకు ఈ వర్డ్ చెప్పడానికి, ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడెన్స్ ఇచ్చినామని అవుతానేమో అనిపిస్తుంది. ఎందుకని చెప్తే కరోనా వచ్చిన తర్వాతే నా బాడీలో చేంజెస్ అనేది నేను గమనించిన. సో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి గ్యాస్ ట్రబుల్ బాగా స్టమక్ ఉబ్బిపోయేది సాయంత్రం అయ్యేసరికి, తినకపోయినా. సో తర్వాత వచ్చేసి మీకు చెప్తూనే ఉన్నాను, మోషను అంటే మలబద్ధకం తర్వాత మోషన్లో బ్లడ్ రావడం, అప్పుడప్పుడు బ్లడ్ పడేది కాస్త రెగ్యులర్గా పడడం. సో మీకు ఈ బ్లడ్ పడడం గురించి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సో మాకు కూడా మోషనల్ బ్లడ్ అప్పుడప్పుడు వస్తుంది, లాస్ట్ మంత్ 5 మంత్స్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ అట్లా వచ్చిందని చెప్తున్నారు. సో క్యాన్సర్ వల్ల వచ్చే బ్లడ్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ బ్లడ్ ఉండదు, రెడ్గా ఉండదు. సో అది కొంచెం బ్లాక్ కానీ డార్క్ కలర్ కానీ కొంచెం చీమ్లాగా కలిసి కానీ అట్లా వస్తుంది. మళ్ళీ ఇంకోటి అంటే మోషన్తో కలిసి కాకుండా మోషన్ తర్వాత కానీ మోషన్ ముందు కానీ, సో అట్లా సపరేట్గా వస్తుంది అన్నట్టు. అట్లా వస్తే మాత్రం కొంచెం భయపడాలి. ఇట్లా వచ్చినా కూడా, అంటే పైల్స్ వల్ల వచ్చినా ఎట్లా వచ్చినా కూడా ప్రాబ్లమే. సో అంటే దానికి ట్రీట్మెంట్ చిన్నగా ఉంటాయి, భయపడాల్సింది అంతగా ఉండదు. బట్ ఇట్లా నాకు వచ్చినట్టుగా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిందే. సో ఇది నా బిఫోర్ క్యాన్సర్ ఫుడ్ డైట్. అంటే ఇంకోటి ఏంటంటే నేను జిమ్కి కూడా వెళ్ళేవాడిని అన్నట్టు. సో నాన్ వెజ్ తినడానికి రీజన్ ఏంటంటే నేను జిమ్కి కూడా వెళ్ళేవాడిని, బాడీ బిల్డింగ్ కోసం తింటాం కదా. సో అట్లా జిమ్లో నేను ఈ ప్రోటీన్ ఫుడ్ అట్లాంటిది కూడా ఏం తీసుకోలేదు, న్యాచురల్గానే ఫుడ్ డైట్ మెయింటైన్ చేసేవాడిని. సో ఎనీహౌ అయినా ఇన్ని మెయింటైన్ చేసినా ఎందుకు వచ్చిందంటే, సో నో ఆన్సర్, ఎందుకంటే డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోయారు. జెనెటికల్ ప్రాబ్లం కావచ్చు, ఇప్పుడు కల్తీ ఫుడ్ కావచ్చు, మొన్న కరోనా వల్ల వచ్చిన ఎఫెక్ట్ కావచ్చు, ఇవి ఏదైనా కావచ్చు, వచ్చింది, ఫేస్ చేస్తున్నాం. ఇది సిచ్యువేషన్. అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బయటకు వచ్చినాం. మీకు ఇంకోటి ఏంటంటే ఈ కుషన్ గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే ఇది ఇట్లా బండి మీద ఇట్లా పెట్టుకొని కూర్చుంటా. ఇంట్లో అయితే ఎక్కువ శాతము ఎక్కువ అంటే చాలాసేపు కూర్చోవాల్సి వస్తే మాత్రం ఇది పెట్టుకుంటా. చాలాసేపు కూర్చోవాల్సిన అవసరం లేనప్పుడు మాత్రం మామూలుగా రెస్ట్లో పడుకొనే ఉంటాం. సో ఇది అర్థమైంది కదా. బాయ్.